16వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. 1985 నుంచి హిందూపురంలో టీడీపీ హవా కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 3 సార్లు హిందూపురం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ 3సారి గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ 2 సార్లు గెలిపించిన ప్రజల్ని పట్టించుకొని బాలయ్యకు హిందూపురం ఓటర్లు ఈసారి గట్టిగా గుణపాఠం చెప్పారనే టాక్ నడుస్తోంది. పోటెత్తిన ఓటర్ల మనోభావాలు గమనిస్తే ఈసారి ఫ్యాన్ గిర్రున తిరిగిందని వైసీపీ నాయకులు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే 6 అయినా 106 హిందూపురంలో బాలయ్యకు తిరుగులేదంటున్నారు టీడీపీ నేతలు. హిందూపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఈసారి టెన్షన్లో ఉన్నారు. ఆయన ఓడిపోకపోవచ్చు, కానీ విజయం మాత్రం గతంలో మాదిరిగా నల్లేరుపై బండి నడక అయితే కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2014, 19 ఎన్నికల్లో వరుసగా గెలిచారు బాలయ్య. గతంలో బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావుతో పాటు సోదరుడు హరికృష్ణను గెలిపించి అసెంబ్లీకి పంపారు హిందూపురం ప్రజలు. నందమూరి కుటుంబానికి వీరాభిమానులు ఎక్కువ ఇక్కడే. అదే వారికి కొండంత అండగా ఉందంటున్నారు రాజకీయ పండితులు. 2019లో రెండోసారి గెలిచిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలలో కేవలం 57 రోజులు మాత్రమే హిందూపురంలో గడిపారు. చుట్టపు చూపుగా పెళ్లిళ్లకు, పేరంటాలకు వచ్చి వెళ్లే బాలకృష్ణ అప్పుడప్పుడు తన అభిమానులపై చేయి చేసుకోవడం తప్ప హిందూపురం అభివృద్ధిపై అసెంబ్లీలో ఒక్కరోజు కూడా గలం విప్పలేకపోయారని ఆయన ప్రత్యర్థులు వెటకారాలాడుతున్నారు. గెలిచిన అనంతరం పీఏలకు పెత్తనం అప్పగించడం పార్టీ కార్యకర్తలకు కూడా నచ్చడం లేదన్నది వాస్తవం. గెలిపించిన నియోజకవర్గం కన్నా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని నియోజకవర్గం మేధావుల్లో ఒక ఫిర్యాదుంది. అందుకే ఈ ఎన్నికలు బాలయ్యకు కఠిన పరీక్ష అంటున్నారు వారు. హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం నియోజకవర్గం అభివృద్ధి మీద గట్టిగా దృష్టి పెట్టడం, తన తాబేదారులకు పెత్తనం ఇవ్వటంతో ప్రజల్లోనే కాదు పార్టీ శ్రేణుల్లోనూ అసహనముందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ పార్టీలతో నిమిత్తం లేకుండా అందించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేర్చాం కాబట్టి ప్రజలు తమ వైపే ఉంటారని వైసీపీ నమ్మకం పెట్టుకుంది. ఈసారి బాలకృష్ణ మీద కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక అనే మహిళను బరిలో దించారు. స్థానికురాలైన దీపిక నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమే అని భరోసా ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుతో అక్కడి పార్టీ క్యాడర్ కూడా విసిగిపోయింది. 6 నెలలకోసారి వచ్చి హడావిడి చేసి వెళ్లిపోయే వ్యక్తి అవసరమా అనే చర్చ మొదలైంది. నియోజకవర్గంతో సంబంధం లేని బాలకృష్ణను గెలిపించడం వల్ల స్థానిక నేతలకు గుర్తింపు లేకుండా పోయిందని స్థానిక బీసీ నేతల్లో అసంతృప్తి ఉందంటున్నారు. పైగా తమకు అవకాశం రాకుండా అడ్డుకుంటున్నారనే ఉక్రోషం కూడా వారిలో పెరిగిందట. అయినా బాలయ్య క్యాడర్ ను పట్టించుకోలేదు. టీడీపీ కార్యకర్తలైతే మరోసారి తమ నాయకుణ్ణి గెలిపించుకోవాలన్న పట్టుదలతోనే ఉన్నారు. వరుసగా 2 ఎన్నికల్లో ఘన విజయాలు సొంతం చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. హిందూపురం అంటేనే నందమూరి వారి సొంత నియోజకవర్గం అన్న పేరు ముద్రపడిపోయింది. అక్కడ నందమూరి వంశంలో ఎవరిని నిలబెట్టినా విజయం ఖాయమన్న భావన రాజకీయ వర్గాల్లోనూ ఉంది. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ విజయం కోసం బాలయ్య ఎదురు చూస్తున్నారు. ఈసారి కూడా గెలిచి తమ కంచుకోటలో తమకి తిరుగులేదని చాటాలని ఆయన పంతంగా ఉన్నారు. అయితే ఈసారి బాలయ్యను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదిపింది. అయితే అవి వర్కౌట్ అవుతాయా లేక బాలయ్య పంతమే గెలుస్తుందా అన్నది జూన్ 4న తేలుతుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.